ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే, మీరు ఎలాంటి వాసన కలిగి ఉన్నారు. ధ్యానాంశం, మీరు ఎలాంటి వాసన కలిగి ఉన్నారు. వాట్ డూ యూ స్మెల్ లైక్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. మీరు ఎలాంటి వాసన కలిగి ఉన్నారు అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి క్రీస్తు యొక్క పరిమళ తైలముగా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మనమందరము కూడా మంచి సువాసనను ఇష్టపడుతూ ఉంటాం. మంచి సువాసనను ఇష్టపడుతూ ఉంటాం మనం. పూర్వం ఎల్లంపట అత్తరు అమ్మేవాళ్ళు ఇచ్చేవారండి. పూర్వకాలంలో వాళ్ళని అత్తరు సాహిబులు అని పిలిచేవారు. వాళ్ళ దగ్గర ఒక పెట్టె ఉండేది. ఆ పెట్టెలో అనేక రకాల సువాసనలు గల అత్తరు వాళ్ళ దగ్గర ఉండేదండి. చిన్న చిన్న బాటిల్స్లో వేసి వాళ్ళు అమ్ముకునేవారండి. వాళ్ళు ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉండేవి అంటే వాళ్ళ దగ్గర జాస్మిన్, అలాగనే ఇంకా శాండిల్, ఇంకా మొగలి పువ్వు, చాలా రకాల సువాసన భరితమైనటువంటి సెంట్స్ వాళ్ళు అమ్మేవారండి. వాళ్ళు మనం టెస్ట్ చేసుకోవడానికి కొంచెం దూతో తీసి చేతి మీద రాసేవారండి, స్మెల్ చూడమని చెప్పి. సువాసన ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ కూడా ఉండరు. ఎందుకంటే అవి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయండి. అవి చెడు వాసనను నివారించడానికి అందరూ తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడు, దుర్వాసన ఉందనుకోండి, సపోజ్ ఒక ఇంట్లో ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, ఒక ఎలక కానీ లేదంటే ఇంకోటి ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, అది భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని చిన్నవారి వరకు కూడా అది ఎక్కడుందో వెతికి తీసే వరకు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే అది వారి మనసుల్ని బాధ పెడుతూ ఉంటుంది. అది భరించలేని దుర్వాసన వస్తూ ఉంటుందంటే తట్టుకోలేని పరిస్థితులు ఉంటారండి ఎవరిని. అది తీసివేసి కడిగిన తర్వాత కానీ మళ్ళా మామూలు పరిస్థితులు రావు. అక్కడ చెడు వాసన వచ్చే చోట ఎక్కువసేపు మనం ఉండలేము. మనం కొంతమంది నోటి నుండి కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది. అటువంటి వారు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతారనిపిస్తూ ఉంటుంది. పాడైపోయినవన్నీ కూడా కుళ్ళు వాసన వస్తాయి. కుళ్ళు వాసన ఏది వస్తుందంటే పాడైపోయినవే కుళ్ళు వాసన వస్తూ ఉంటాయి. గమనించండి, ఇక్కడ పాడైపోయిన ఏదైనా సరే కుళ్ళు వాసన వస్తూ ఉంటుంది. అంటే బాగున్నప్పుడు అవి బాగానే ఉంటాయండి. అవి అంటే కుళ్ళు వాసన వస్తుంది అంటే అది పాడైపోయినట్లు లెక్క అనమాట. మనం బ్రతికిన చేప చక్కగా ఉంటుంది, కుళ్ళిపోతే వాసన వస్తుంది. బ్రతికిన మాంసం బాగుంటే వెంటనే బాగుంటుంది, అది అలా ఉంచేస్తే అది కుళ్ళిపోతూ ఉంటుంది. అది మనం చూస్తున్నాం. మన సువాసన ఇష్టపడిన వారంటే ఎవ్వరూ కూడా సాధారణంగా ఉండరు. అందుకే అగరొత్తులు వెలిగించుకుంటూ ఉంటారు, సాంబ్రాణి పగులు వేసుకుంటూ ఉంటుంటారు.
బాడీ స్ప్రేలు వాడుతూ ఉంటారు, అలాగనే సెంట్స్ వాడుతూ ఉంటారు, అలాగనే మనం వాడే టాల్కంలో కానీ అన్నిట్లో కూడా ఒక సుగంధభరితమైన వాటిని మనం ఇష్టపడుతూ ఉంటాం మనం. అలానే ఒక్కొక్కసారి చూడండి, సండేస్ చూడండి, మన ఏ ఇంట్లో చూసినా సరే మసాలాల వాసన వస్తూ ఉంటుంది బయటికండి. అంటే సువాసన ఇష్టపడిన వారంటే ఎవ్వరూ కూడా ఉండరు. సువాసన గల సుగంధ ద్రవ్యములు మరియు నూనెల గురించి బైబిల్ వివరిస్తుందండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచి అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఆయనతో పాటు ఇంకా అనేక మంది కూర్చున్నారు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి, అంటే ప్యూర్ సెంట్ అనమాట, మంచి సువాసన కలిగినటువంటిది, ఖరీదైనది కూడానండి. ఏం చేసిందంటే మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చిందండి. సేరున్నర ఎత్తు మనం అంటే మనకి ఇప్పుడు లీటర్స్, హాఫ్ లీటర్స్ లెక్క. అప్పట్లో సేర్లు లేదంటే మానిక లెక్కలు ఉండేవి వాళ్ళకి. ఇక్కడ సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరి వాసనతో నిండిపోయినందని చూడండి. సేరున్నర ఎత్తు గల అతి ఖరీదైనటువంటి ఆ సెంటు ఆయన పాదముల మీద పోసినప్పుడు ఆ ఇల్లంతా కూడా పరిమళభరితమైన ఒక చక్కటి సువాసన వచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. చాలామంది అయితే ఎందుకు ఇంత ఖరీదైంది నువ్వు తీసుకొచ్చావు, బేదలకు ఇవ్వచ్చు కదా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారండి అక్కడ. అయితే యేసు ప్రభు ఆమె చేసిన పనిని ఆయన ఏం చేశారంటే అప్రిషియేట్ చేయటమే కాకుండా ఈమె నా భూస్థాపన నిమిత్తం ఇది చేసింది అని చెప్పి ఆమెను పొగిడినట్లుగా మనం చూస్తున్నాం. మన ఇక్కడ అత్తరుకున్న శక్తి ఏంటంటే చక్కటి సువాసన. మనం చూడండి, ఇప్పుడు నైట్ క్వీన్స్ చెట్స్ ఉంటాయి, అవి రాత్రిపూట మంచి స్మెల్ వస్తుంటాయి. ఒక మెల్లి చెట్టు ఉందంటే అది చాలా మంచి స్మెల్ వస్తుంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. మొగలి చెట్లు ఉన్న దగ్గర కూడా మనకు కొన్ని పూలు చక్కటి సువాసన వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం మనం. అలాగే ఇంకా అత్తరి యొక్క ప్రాధాన్యత చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అక్కడ ఉపయోగించడం జరిగింది. ఇంకా యోహాను సువార్త 19వ అధ్యాయం 39 చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహాన్ని శిలువ మీద నుంచి దింపిన తర్వాత మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడండి. సేరు అని చెప్తున్నాం మనం కేజీలో పిలుస్తాం, వాళ్ళ సేరు అంటే కేజీ మీద కొంచెం ఎక్కువ అనుకుంటా. అక్కడ 150 సేర్లు తీసుకొచ్చాడు నికోదేము యేసుప్రభు మీద ప్రేమతోటి. ఎందుకంటే ఆయన దేహానికి, అంటే ఆ దేహము, మరణించిన దేహము ఎటువంటి దుర్వాసన కూడా రాకుండా ఉండటానికి 150 సేర్ల చూడండి బోళముతో కలిపిన అగరును తీసుకుని వచ్చినట్లు అంతట వారు యేసు దేహముని ఎత్తుకుని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్ట చుట్టారని చెప్పి ఒక హానరబుల్గా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని బరియలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడండి, సెంటు ఒక దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ హానర్ని చూపిస్తూ ఉందండి. హానర్టీని ఇక్కడ మనకి అది పూయటం వల్ల అంటే ఎటువంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. అంటే దుర్వాసనను పోగొట్టడానికి సెంటును మనం వాడుతూ ఉంటాం మనం. ఇంకా చూసినట్లయితే
లోకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనం, ఆయన సమాధిలో పెట్టిన తర్వాత 3వ దినాన్ని, ఎందుకంటే తర్వాత శుక్రవారం సమాధి చేశారు, శనివారం మరి విశ్రాంతి దినం కనుక ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు, అంటే యేసు ప్రభువును ప్రేమించిన స్త్రీలు, తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చినట్లుగా మనకి ఇక్కడ లోక రికార్డ్ చేస్తూ ఉన్నాడు మనకి. అయితే ఎందుకు అంటే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, ఈ సెంట్లు గురించి ఏంటి, సువాసన గురించి ఏంటి, వీటితో మనకు పని ఏంటి, మాకు అందరికీ తెలుసు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు మనం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మనము పరిమళ వాసనగా ఉండుటకు. గమనించండి ఇక్కడ, అంటే ఇంతకు ముందు మనం ఎలా ఉన్నాం, మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. మనం పాపము దుర్వాసనతో సమానం అండి. అంటే పాపం దేనికి సాదృశ్యం? భయంకరమైన దుర్వాసన. దేవుడు అసహించుకుంటాడు పాపాన్ని. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని అసహించుకోడు దేవుడు. ఆ పాపి మారు మనసు పొందాలని కోరుకుంటూ ఉంటాడు దేవుడు, కానీ పాపాన్ని మాత్రం అసహించుకుంటాడండి. ఎందుకంటే అది దుర్వాసన. ఒక చనిపోయింది ఏదైనా సరే భయంకరమైన వాసన వస్తుంటే మనకి ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. అక్కడ కూర్చుని భోంచేయలేం, అక్కడ కూర్చుని నిద్రపోలేం, అక్కడ కూర్చోలేం, ఉండలేం మనం. పాపం అంత భయంకరమైన దుర్వాసనతో కూడినదండి. యేసు ప్రభువు వారు కనుక ఈ లోకంలోకి రాకపోతే, ఆయన మనల్ని ప్రేమించకపోతే, మనం పాపం అనే దుర్వాసనలో మనం కొట్టుమెట్లాడుతూ ఉందామండి మనం. కానీ యేసు ప్రభువు వారు ఏం చేశారు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడని గమనించండి. ఇది తెలుసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం పరిమళ వాసనగా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు ఆయన యేసు ప్రభువు వారు. ఆయన గనక రాకపోతే పాపపు దుర్వాసనలో కొట్టుమెడుతూ ఉందాడు మనం చూస్తుంటాం. కొన్ని ఏరియాలు వెళ్తుంటే, స్లమ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడే భోజనం చేస్తారు, అక్కడే అన్నిటికి వెళ్ళిపోతుంటారు, అక్కడే డ్రైన్స్ వెళ్తూ ఉంటాయి, అక్కడే చెత్త చెదారం పడేస్తూ ఉంటారు, ఇంకా నానా గత్తరగా ఉంటుంటుందని మనం చూస్తుంటాం. మనం అటువంటి వాటిని ఇష్టపడం, మనం మురికిని ఇష్టపడం. మనం పాపం అంటే మురికితో సమానం, పాపం అంటే దుర్వాసనతో సమానం అండి. కనుక దేవుడు పరిశుద్ధుడు గనక మనల్ని పరిశుద్ధులుగా చేస్తేనే కానీ ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళలేం. గనక ఆ పాప దుర్వాసన ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేం. గనక ఆ పాప దుర్వాసనను తీసివేయటానికి తన్ను తాను మన కొరకు అర్పణగా అర్పించుకున్నాడండి. మన కొరకు బలైపోయాడు. ఇప్పుడు మనల్ని పరిమళ వాసనగా చేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గమనించండి. అలాగనే ప్రత్యక్షపు గుడారంలో అలాగనే యాజకుల తల మీద ఒక పరిమళ తైలాన్ని వేసేవారండి. అది ప్రత్యేకంగా తయారు చేయబడాలని చెప్పేసి దేవుడు తెలియచేశారండి. అహరోను లాంటి యాజకుల మీద అభిషేకం చేసినప్పుడు, అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ఏ కుటుంబం అయితే ఐక్యత కలిగి ఉంటుందో అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా అంగీల మీదుగా కారి పాదములకు కారేటువంటి పరిమళ తైలాన్ని పోలి ఉంటుందని చెప్తున్నాడు. ఎవరైనా సరే కలిసి ఉంటే అది పరిమళ వాసనగా ఉంటుందండి. ఆ అహరోను తల మీద వేసినటువంటి పరిమళ తైలము, దానికి దేవుడు కొలతలు చెప్పాడు. కొన్ని కొలతలు, ఆ కొలతల ప్రకారం మాత్రమే చేయాలండి. అది చక్కటి వాసన ఇస్తుందండి అది మనకి. అలానే ఐక్యత కలిగి ఉన్న చోట కూడా పరిమళ వాసనగా ఉంటుంది ఐక్యత అని చెప్తున్నాడు. అందుకే కుటుంబం కానీ, సంఘము కానీ, బంధుమిత్రులు కానీ
అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. కానీ మన భారతదేశంలో చూసినట్లయితే మతాల వారిగా, కులాల వారిగా, ధనికుడు పేదవాడని చెప్పి ఇలా విడిపోతున్నారు తప్ప పరిమళ వాసనగా ఉండటం లేదండి. అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కట్టాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సంఘంలో అందరూ సమానమే. ఈ లోకంలో ఉన్నట్లుగా కుల మతాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదండి మనం. ఇంకా క్రైస్తవుడై కూడా ఇంకా కులానికి నువ్వు చోటిచ్చావంటే నువ్వు నిజంగా సగం క్రైస్తవుడు, సగం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నవాడు అవుతావు నువ్వు. కనుక కులానికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదండి. రక్షించబడిన వారు అందరూ కూడా సమానంగా మనం చూడాలి మనం. అందుకే దేవుడు ఏం చేశాడంటే మురికితో ఉన్న మనల్ని, పాపపు దుర్వాసనతో ఉన్న మనల్ని ఆయన మన కొరకు బలి అవటం ద్వారా మనల్ని పరిమళ వాసనగా చేసినట్లు ఇక్కడ మనకు తెలియబడిందండి. అర్పణగా అర్పించుకున్నాడండి. అర్పణ అంటే అర్పణ బలి అంటే దేవునికి ఇష్టం. పాత నిబంధన కాలంలో దేవుడు తెలియజేశాడు. అందుకే ఆదికాండము 8వ అధ్యాయం 20 నుంచి 21 చూసినట్లయితే జల ప్రళయం తర్వాత నోవహు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించనుందండి. అక్కడ ఆ బలి దేవునికి ఎలా ఉండేదంటే ఇంపైన సువాసనగా ఉండేదండి. ఆ పొగ ఎలా ఉండేదంటే దేవునికి ఇంపైన సువాసనగా ఉండేదండి. ఎందుకంటే ఆ బలి ఇవ్వటం ద్వారా మనం దేవుని హెచ్చించిన వారు అవుతాం. మన తప్పులను పాపాలను ఒప్పుకున్న వారు అవుతుంటాం బలి ఇవ్వటం ద్వారా. అంటే మన కొరకు వేరే ఒకటి బలి అయిపోవాలండి. మన విమోచన కొరకు ఏదో ఒకటి బలి అయిపోవాలండి. ఎప్పుడైతే బలి ఇచ్చామో ఈ దుర్వాసనలో మనం ఎలా ఉంటామో ఒక పరిమళ వాసనగా మారిపోతున్నాం కనుక, సువాసన ఇష్టపడిన వారు ఉండరు కనుక మనం దేవునికి సువాసనగా కనబడుతుంటాం. ఆ బలి నైవేద్యం దేవునికి ఎలా ఉండేదంటే ఇంపైన సువాసనగా ఉండేదని చెప్పి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన బలి అయిపోయారండి. ఆయన ఆ బలిని దేవుడు అంగీకరించాడండి. ఆ బలిని దేవుడు అందుకే నిర్గమాకాండం 29:18 బలిపీఠం మీద పొట్టేలును దహింపవలను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం చెప్తున్నాడు. అది ఇంపైన సువాసన గల హోమం చెప్తున్నాడండి. అప్పుడు బలి అర్పించేవారు. కానీ మనందరి నిమిత్తము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అర్పణగా మనకి శిలువ మీద ఆయన బలైపోవటం మనం చూస్తున్నాం. మన పరిమళ వాసనగా చేయటానికండి. ఆ యేసు ప్రభు రాకపోతే పాపం అనే దుర్వాసనలో మనం జీవిద్దామండి. పాపం అనే మురికి మీద మనం జీవిద్దాం. మనం నిత్యజీవం లేనివారుగా ఉందాం. మనం దేవుడు లేనివారుగా ఉందాం. మనం అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచని మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటే యేసు ప్రభు ఏమైతే చెప్పారో, ఏమైతే బోధించారో, ఏమైతే ప్రకటించమని చెప్పారో, శిష్యులకు చెప్పారో, ఈవేళ మేము కూడా అదే సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాం. కనుక మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన మీకు కనపరుస్తున్నాము. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను, అంటే ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతూ ఉంటుందో ఆ సువాసన, ఆ క్రీస్తు సువార్త యొక్క సువాసన ఆ పాప మురికనే దుర్వాసన పోగొడుతుందండి. అక్కడ సువార్త కనుక ప్రకటించకపోతే అది మురికిగానే ఉంటుంది, దుర్వాసనగానే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తుని గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను సువార్త ద్వారా మీకు మేము ప్రకటిస్తున్నాము. ఈ సువార్త కనుక నువ్వు విన్నట్లయితే, యేసుక్రీస్తు యొక్క జ్ఞానము యొక్క సువాసను గ్రహించినట్లయితే నీలో ఉన్న మురికి పాపం అన్నీ కూడా పోతూ ఉంటాయి. నువ్వు చక్కటి సువాసన, దేవుడికి ఇంపైన సువాసనగా నీవు ఉంటావు. అందుకే
ఇంకా చూసినట్లయితే రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. ఈవేళ సువాసన అందరికీ మేము ప్రకటిస్తున్నాం. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, రక్షింపబడి వారి పట్లను నశించే వారి పట్ల కూడా, రక్షించబడే వారి పట్ల దేవునికి సువాసనగా ఉన్నాం, నశించే వారి పట్ల కూడా మేము దేవునికి సువాసనగా ఉన్నాము. నశించే వారికి ఎటువంటి సువాసన, రక్షించబడే వారికి ఎటువంటి సువాసన అని చూసినట్లయితే ఇక్కడ తెలియచేస్తున్నాడు, నశించే వారికి మరణపు వాసనగా కనపడతాం మేము. నశించిపోయేరికి మేము ఎలా కనబడుతున్నాం అంటే, నశించిపోయేరికి సువార్త ఎలా ఉంటుందంటే మేము ఎలా కనబడుతున్నాం అంటే మరణపు సువాసనగా కనబడుతున్నాం. ఇవాళ చూస్తున్నాం వాళ్ళ కొంత టీవీలో అది క్రైస్తవ్యాన్ని, క్రీస్తు విశ్వమంతా ఉన్నాడంటే ఉల్లిపాయలు కూడా విశ్వమంతా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక అతను. అంటే సువార్త ఎలాగుందంటే అతనికి క్రీస్తు ఎలాగునంటే మరణపు వాసనగా కనపడుతున్నాడు అతను. ఎందుకంటే ఆ మురికికి కుళ్ళుకి అలవాటు పడిపోయినాడు, ఇంకా మంచిలోకి రాలేడండి వాడు. ఇటువంటి కంపారిజనే చేస్తుంటారండి వాడు. అందుకే రక్షించబడు వారికి జీవార్థమైన జీవపోషణగా ఉన్నాం మేము. అదే రక్షించబడే వారికి ఏంటి సువార్త? జీవార్థమైన జీవపోషణ అండి. నశించిపోయేవాడికి మరణపు వాసన అండి. మేము అలా కనపడుతున్నాం. వాడు క్రైస్తవుని అసహించుకుంటాడు వాడు. అంటే ఎందుకు అసహించుకున్నాడు? మరణపు వాసన కనపడుతుంది వాడికి. నువ్వు మరణించాలని చెప్పి అనుకుంటున్నావు, నువ్వు ఆ మురికిలోనే కుళ్ళలోనే జీవించాలని చెప్పి అనుకుంటున్నావు నువ్వు. కానీ రక్షించబడే వారి పట్ల జీవార్థమైన జీవపోషణగా ఉన్నాం. ఈ సువార్త సువాసనగా, జీవాన్నిచ్చే సువాసనగా మీకు ఉంటుంది కనుక మీరు ఎటువంటి వాసన కలిగి ఉన్నారు? మీరు ఎటువంటి వాసన కలిగి ఉన్నారు? మరణపు వాసనగా ఉన్నారా? జీవార్థమైన జీవపోషణగా ఉన్నారా? అదే నశించిన వారికి సువార్త వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడిన వారికి దేవుని శక్తి, ఆ దేవుని శక్తి కలిగి జీవార్థమైన జీవపోషణగా నీ ఉండాలని, నీ పరిమళ వాసనను దేవుడు అగ్రాహించాలని. ఆనాడు నోవహు బలర్పించినప్పుడు ఆ దేవునికి ఇంపైన సువాసన ఎలా వెళ్ళిందో నీవు ఇంపైన సువాసనగా ఉండాలి. నీ ప్రార్థన ఇంపైన సువాసనగా ఉండాలి. నీ కీర్తనలు ఇంపైన సువాసనగా ఉండాలి. నీ కానుకలు ఇంపైన సువాసనగా ఉండాలి. నీ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. దేవుడు నువ్వు ఎటువంటి వాసన కలిగి ఉన్నావు? ఆనాడు దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించాడు, ఆ బలర్పించిన వాడిని ప్రేమించాడు. అలాగనే క్రీస్తు నీ కొరకు బలైపోయాడు కనుక నీవు పరిమళ వాసనగా ఉండాలని, అనేక మందికి వాసన వెదజల్లేవాడిగా ఉండాలని, నీకెంత పరిమళ వాసన అవటానికి క్రీస్తు బలైపోయాడని, ఆయన త్యాగాన్ని ప్రేమని మర్చిపోకుండా ఉండాలని, ఈ రక్షణ సువార్తని కలిగి అనేక మందికి పఠించాలని తెలియజేస్తూ ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. నీవు ఎటువంటి వాసన కలిగి ఉన్నావు? జీవార్థమైన జీవపోషణ కానీ మరణపు వాసన కానీ ఉన్నావు తండ్రి. మేము పరిమళ వాసనగా ఉండటం కొరకు తండ్రి క్రీస్తును తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు తండ్రి. మరి ఈ విధంగా ఇంత పరిమళ వాసనగా మేము ఉన్నామంటే మేము క్రీస్తు యొక్క రక్తంలో కడగబట్టమే తండ్రి. ఈవేళ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడకపోతే తండ్రి పాపమనే మురికిలో దుర్వాసనలో ఉంటారు తండ్రి. అటువంటి వారు దేవునికి రాజ్యానికి వెలుపల ఉంటారు కనుక తండ్రి మమ్మల్ని అయితే పరిశుద్ధుడిగా చేసి నీ రాజ్యవాసిగా చేస్తావు కనుక ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఈ రాజ్యంలో ఉండటానికి ప్రసంగం సహాయపడేలా చేసి ఈ లోకానికి మేమందరము పరిమళ వాసనగాను నీకు ఇంపైన సువాసనగాను ఉండేలా చేయమని క్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.